తెలంగాణ స్టేట్ లెవెల్ అండర్ 17 కబడ్డీ పోటీలకు ఎన్నికైన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థి అంజలి తెలంగాణ రాష్ట్ర అండర్ 17 కబడ్డీ పోటీలలో ఇబ్రహీంపట్నం బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అంజలి ఎన్నికయ్యారు. రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ జిల్లాతో కబడ్డీలు చంపాపేట్ గవర్నమెంట్ హైస్కూల్లో నవంబర్ 2న నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ లెవెల్లో ఎన్నికైన అంజలిని బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు లావణ్య, పీడీ సుశీల, ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలిపారు. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు బి సుశీల, ఫిజికల్ డైరెక్టర్ హెచ్ఎం మేడం లావణ్య గారు, అదే ఉపాధ్యాయ బృందం. మన జెడ్పీహెచ్ఎస్ ఐబీపీ ఇబ్రహీంపట్నంలో చదువుతున్నటువంటి అంజలి 10th క్లాసు. ఆ అమ్మాయి గత సంవత్సరం నుంచి కూడా ఆటల్లో మండల స్థాయి, అదేవిధంగా జోనల్, డిస్టిక్ వచ్చేసరికి మల్కాజ్గిరి, మేడ్చలు, అదేవిధంగా రంగారెడ్డి 3 డిస్టిక్లు పార్టిసిపేషన్ అవుతుంది. అందులో కాంపిటీషన్ దొరకాలంటే కూడా చాలా టఫ్గా ఉంటుంది. మరి అందులో కూడా అమ్మాయి చాలా పోటీగా తీసుకొని ఆడి లాస్ట్ ఇయర్ కూడా స్టేట్కి సెలెక్షన్ అయింది. అదేవిధంగా ఈసారి కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉండడం వల్ల కూడా ఆ అమ్మాయి రోజు కూడా ప్రాక్టీస్ ఇక్కడ స్కూల్లో కానీ అదేవిధంగా హాస్టల్లో కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉపాధ్యాయులు ఎంకరేజ్ కావచ్చు, క్లాస్ టీచర్ ఎంకరేజ్ కావచ్చు, అదేవిధంగా మేము చెప్పినప్పుడు కూడా ఏ టైంకి ఎక్కడ రావాలంటే కూడా ఆ టైంకి వచ్చి ఆ అమ్మాయి ఆడుతూ తన యొక్క గేమ్ను 10 మందికి చూసే విధంగా అబ్బా కన్నుల కట్టుగా ఆడితే అబ్బా ఎంత బాగా ఆడుతున్న రీతిలో ఆడుతుంది ఆ అమ్మాయి. మరి ఆ అమ్మాయికి కూడా రాష్ట్ర స్థాయిలో సెలెక్షన్ రావడం అనేది గర్వించదగ్గ విషయము. మరి మేమందరం కూడా గర్విస్తున్నాను. ఇంతకుముందు కూడా లాస్ట్ నెలలో కూడా అమ్మాయి జరిగినటువంటి అసోసియేషన్ నుంచి కూడా జరిగిన మీట్లో ఆమె నిజామాబాద్ స్టేట్లో కూడా ఆడొచ్చింది, కొత్తగూడెం తాండాలో ఆడొచ్చింది. అమ్మాయి చాలా బాగుంది. ఇక ముందు కూడా అమ్మాయి ఆడే జాతీయ స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటూ మేము అందరం వల్ల ఎంకరేజ్ చేస్తున్నాము. అదేవిధంగా ఆడాలని కోరుకుంటున్నాం సార్. స్పీడ్గా నా పేరు లావణ్య, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ ఇబ్రహీంపట్నం జిహెచ్ఎం. నేను మా స్కూల్లో అమ్మాయి మా పీడీ టీచర్ కూడా చాలా ప్రోత్సాహం ద్వారా కూడా అమ్మాయి స్టేట్కి సెలెక్షన్ అయింది కాబట్టి మా అందరికి కూడా చాలా సంతోషకరమైంది. అలాగే మా స్కూల్ విషయం వచ్చి మా గర్ల్స్కి 400 మెంబర్స్ ఉంటారు. ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ పరంగా కూడా ప్రతి సంవత్సరం IIITలో మా స్టూడెంట్స్ ఖచ్చితంగా 2 మెంబర్స్ వస్తారు. తర్వాత నేషనల్ ఎన్ఎన్ఎంఎస్ వాటికి కూడా పిల్లలు ఎప్పుడూ సెలెక్షన్ అయితేనే ఉంటారు. స్కాలర్షిప్ గురించి కూడా మా స్కూల్కి అందరూ కూడా టీచర్స్ అందరూ కూడా పిల్లలకి మనం గర్ల్స్ ఎడ్యుకేషన్ పైన ఎక్కువగా ప్రోత్సాహం ఉండాలనేది మేము గర్ల్స్ పైన ఎక్కువ ఫోకస్ అనమాట. ప్రతి స్టూడెంట్ పైన కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని 10th క్లాస్లో స్టూడెంట్స్కి కూడా మనము 95% అటెండెన్స్ ప్రతి ఇయర్ కూడా వస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మేము ఇంకా 100% అనుకుంటున్నాము. 100% కూడా సాధిస్తాము. మా స్టూడెంట్ ఇప్పుడు స్టేట్ లెవెల్లో అంజలి అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. అమ్మాయి చదువులో కూడా బాగుంటుంది. తర్వాత మా పీడీ టీచర్ కూడా ప్రోత్సాహంలో కూడా అమ్మాయి ఆటలలో కూడా చాలా మంచిగా రాణిస్తుంది. మా పీటీ టీచర్ కూడా దీంతో మా స్కూల్ తరఫు నుండి కూడా పీటీ టీచర్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీడియా వాళ్ళకి నమస్కారం. నా పేరు కే అంజలి. నేను 10వ తరగతి చదువుతున్నాను. గర్ల్స్ హై స్కూల్ ఇబ్రహీంపట్నంలో చదువుతున్నాను. నేను స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయినాను. ఇంకా నాకు ప్రోత్సహిస్తున్న మాకు పీటీ మేడంకి, అలానే మా హెచ్ఎం మేడంకి కృతజ్ఞతలు చెప్తున్నాను. అలానే మా వార్డెన్ మేడంకి కూడా. నేను లాస్ట్ ఇయర్ కూడా స్టేట్కి సెలెక్ట్ అయినాను. అండ్ నేను నిజామాబాద్కి వెళ్ళినా, నేను అసోసియేషన్స్ కూడా ఆడినాను. మహబూబ్ నగర్ కూడా వెళ్ళినాను. నేను మాకు గేమ్స్ రేట్ స్టేట్ లెవెల్కి సెలెక్ట్ అయినాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఖచ్చితంగా ఈసారి జాతీయ స్థాయిలో ఆడాలి అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న మా మేడం గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నేను 10th క్లాస్లో పాస్ అయ్యి రాబోయే కాలంలో ఉన్నత స్థాయికి వెళ్తాను అని కోరుకుంటున్నాను.